హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ 4 రోజుల నుంచి వీడియో రాలేదేందని ఎదురు చూస్తున్నారా? కొంచెం జలుబు చేసిందండి అందుకని. సరే, మన హెయిర్ ఆయిల్ కోసం నేను వేపాకు కోసం తీసుకొద్దామని వెళ్ళాను. ఈ వేపాకు డ్రాండ్రఫ్ పోవడానికి సహాయపడుతుంది. ఈ వేపాకు ఆయిల్‌కే కాదు, ఒంటి మీద చిన్న చిన్న పొక్కులు, చెమట వల్ల వచ్చే దురదను కూడా పోగొడుతుంది. మా అమ్మ వాళ్ళ కాలంలో చిన్న పిల్లలకు అమ్మవారు అని ఒంటి మీద పొక్కులులా వచ్చి పిల్లలు జ్వరంతో బాధపడేవాళ్ళు. అలాంటప్పుడు ఈ వేపాకు వాళ్ళు పడుకునే పక్క మీద పరిస్తే చల్లగా ఉండి సేద తీరుతారు. అలాగే యాంటీబయాటిక్‌గా పనిచేస్తాయి. అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు వేడి నీటిలో ఈ వేపాకు వేసుకుంటే ఒంటికి దురద, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. ఈ వేపాకు రసం కడుపులోకి తీసుకున్న నులిపురుగులు చనిపోతాయి. ఈ వేప మండలు ఇంటి గుమ్మానికి తోరణాలుగా కడతారు. దీనివల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. వేప పూతతో తెలుగువారి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇది మీకు తెలుసనుకోండి. అమ్మవారి జాతరలలో వేపాకుకే మొదటి స్థానం. వేప మండలు లేనిదే జాతర మొదలు కాదు. అంత పవిత్రమైనది ఈ వేపాకు. ఇదండి మన నూనెలో వేసే వేపాకు కథ. మరొకసారి ఇంకో వీడియోలో కలుస్తాను. ఉంటాను. నమస్తే.